వాట్సాప్ గ్రూప్లో జాబ్ వేకెన్సీ ఉందని మెసేజ్ పెడితేనే ఒక రిప్లై ఇచ్చింది కానీ ఇంకా అత్తలేడు కదా. ఇక 9 కత్తా అన్నాడు, 10 అవుతుంది. అక్కా ఎవని విరా నువ్వు? నాకే ఒక్క గిరాయికి లేదు. ఏమో అక్క అనుకుంటా నువ్వు రాబడుతుంది. పైసలు లేవేం లేవు పో. ఓ అక్క, నేను అట్టుకోవటాను కాదు, వాట్సాప్ గ్రూప్లలో జాబ్ ఉందని మెసేజ్ పెట్టినావు కదా, అది చూసి వచ్చిన నీకు రిప్లై ఇచ్చా చూడు, అది నేనే. ఓ నువ్వేనా అన్న? వచ్చి కూర్చో. సరే అక్క. అక్క కుర్చీ లేదా? పని చేసేటోడికి కూర్చో ఎందుకురా, అక్కడ కూర్చో. సరే అక్క. ఇది మెకానిక్ షెడ్ లెక్క లేదే, బర్ల కొట్టం లెక్క ఉందే. నువ్వు మెకానిక్ లెక్క లేవే, అడుక్కున్నటోళ్ళ లెక్క ఉన్నవే. అక్క ఇది మెకానిక్ షెడ్ మంచిగా ఉన్నది, నీట్గా ఉన్నది. సరే, నీకు జాబ్ ఇచ్చే ముందు కొన్ని టెస్టులు చేయాలి. టెస్టా? యూనిట్ టెస్టా, బ్లడ్ టెస్టా? నువ్వు అనుకునే యూనిట్ టెస్ట్ కాదు, బ్లడ్ టెస్ట్ కాదు. నీకు జాబ్ ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెప్పు. ఓ ఇది పెద్ద గవర్నమెంట్ జాబు, నువ్వు ప్రశ్నలు అడుగుతావు, నేను జవాబు చెప్పాలి. అడుగు, చెప్తా. నీ పేరు ఏం పేరు? అబ్బో ఇది పెద్ద క్వశ్చన్, నువ్వు అడిగినావు నేను చెప్పాలి. నా పేరు సుమాన్, అందరూ ఎంఎంఎస్ అంటారు. ఎంఎంఎస్? ఎంఎంఎస్ అంటే ఏంటిది? ఎంఎంఎస్ అంటే మెడికల్ మెకానిక్ సుమాన్. అంటే నువ్వు మెడికల్ చదివినవా, మెకానిక్ చదివినవా? అంటే నేను మెడికల్లో మెకానిక్ చేసిన, నాకు బండ్ల గురించి తెలుసు, మనుషుల గురించి తెలుసు, అందుకే నన్ను అందరూ షార్ట్ కట్లా ఎంఎంఎస్ అంటారు. అవన్నీ నాకెందుకు గానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, జాబితా. ఏ సరే అక్క, అడుగు. నీ మొదటి ప్రశ్న, కటింగ్ ప్లేయర్ దేనికి ఉపయోగిస్తారు? దీనికంటే కటింగ్ పేరు పండ్లను పీకడానికి ఉపయోగిస్తారు. కరెక్టే కదా? కాదా? కటింగ్ ప్లేయర్ పండ్లను పీకడానికి కాకుండా ఇంకా దేనికి? కటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. కరెక్టే కదా? నీకేమైనా పిసానా? ఇంకా కటింగ్ ప్లేయర్ కటింగ్ చేయడానికి ఎందుకు ఉపయోగిస్తారు? నీకు అసలు మెకానిక్ గురించి తెలుసా? కవర్ చేయాలి, కవర్ చేయకు. అంటే అక్క నువ్వు అనుకున్నది ఈ కటింగ్ కాదు. కటింగ్ అంటే పుల్లలు కైడ్ చేయడానిక, వైర్లు కైడ్ చేయడానిక పని చేస్తుంది అంట అన్న. నీకు అర్థమయ్యేటట్టు కటింగ్ చేయడానికి అని చెప్పిన. నాకే అర్థం మాట్లాడుతున్నాను. కరెక్టే. రెండో ప్రశ్న, ఈడ లివర్ ఏడు ఉందో చెప్పు. లివర్ ఏముంటది? గీడు ఉంటది. గంత పిసోన్నా నేను? నువ్వు నిజంగానే పిసోనివి. లివర్ అంటే గాలివర్ కాదు. గిన్లా లివర్ ఎక్కడుందో చూపెట్టు. లివర్ కూడా ఉన్నదా? ఓ పిసోడా, గదెందుకాయ్? ఇగో గిది. గదే కానీ గిద్దిస్తా అన్న, నువ్వు అది తీసినావు, నేను గిద్దిసిన గంతే. ఇది లివరు. అమ్మతోడే ఇక్కడ 2 ఉండేవాటికే బతికినా, లేకపోతే చచ్చేటాను. అక్క లివరు ఇదే. సరే, థర్డ్ క్వశ్చన్, పానా దేనికి ఉపయోగిస్తారు? ఓ గద్దెలు కదా, చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ బాగా తిన్నప్పుడు అది అరుగుటానికి పాన్ దవడకేసి కసపిస నవిలి థూ అని ఉంచి ఉపయోగిస్తారు. నువ్వు తింటావా చెప్పు, స్వీట్ వన్ మంచిగా ఉంటుందట. ఓ గాయ మొక్కపోడా, పానా అంటే గా పానా కాదు, ఇగో గీ పానా. ఓ గీ పాననా? ఇది గీ నట్టు టైట్ చేయడానికి, దేనికైనా ఫీడ్ చేయడానికి ఉపయోగిస్తారు. సరే, ఇంట్లో రింగు దేనికి ఉపయోగిస్తారు? ఓ రింగా? ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక్కొక్క రింగులు దొరకాలా, అప్పుడు ఉపయోగిస్తారు. సరిగా నీకు ఎంగేజ్మెంట్ అయిందా? ఓ పిసా, రింగ్ అంటే చేతికి పెట్టుకున్న రింగులు కాదు. రింగు పాన దేనికి ఉపయోగిస్తారు అంటన్నా. రింగ్ పాన కూడా ఉన్నదా? ఆ పాన కూడా దేనికి టైట్ చేయడానికి, ఫీడ్ చేయడానికి ఉపయోగిస్తారు. సరే సరే, నువ్వు అన్ని టెస్టులల్లా పాస్ అయినావు, జాబ్ కన్ఫర్మ్. 5,000 ఇస్తా నెలకి. అయ్యో 5,000ఏనా? సరే గాని రూము ఫెసిలిటీస్ మరి ఎట్లా? ఇగో ఉండడానికి రూమ్ ఉంది, స్నానాలకి బాత్రూమ్స్ ఉన్నాయి, వాడుకో. సరే, స్నానం చేయడానికి మా ఉన్నాయి కానీ మరి ఎదుగుటానికి ఎట్లా? ఓ బాత్రూమ్ ఒకపోడా, అవి అటాచ్ బాత్రూమ్స్, పోవచ్చు. సరే సరే, మీరు ఓరి, నేను చూసుకుంటా. ఆహా, కొత్తగా వచ్చినావు, నేను నిన్నెట్లా నమ్ముతారా? కొంచెం ఉండైపోతా. సరే అక్క, అట్లనే మనం ఊళ్ళే ఆన్లైన్ ఫెసిలిటీ పెట్టినామనుకో ఇంకెక్కువ గిరాకీ వస్తుంది అక్క. అంటే ఏంటిదిరా? అంటే అక్క ఏదైనా బండి పంక్చర్ అయిందని, బండి ఖరాబ్ అయిందని ఫోన్ చేసిరనుకో, పొయ్యి చేసి వస్తామన్నట్టు. అట్లా 50,000 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు. అబ్బా, ఇదేదో మంచిగుందిరా, నువ్వు నిజంగానే పనివంతునివి. అట్లా కూడా చేద్దాం. అన్నా, ఓ అన్నా, చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా, అర్జెంట్ అన్నా, ప్లీజ్ అన్నా. అర్జెంటా? దొడిగేస్తా కానీ నా బాత్రూమే పో, మా అక్క ఇచ్చింది 20 రూపాయలు. మరి
అర్జెంట్ అంటే ఇది కాదన్నా, బండి పంక్చర్ అయింది. ఓహో బండి పంక్చర్ అయిందా? సరే తేబో చేస్తా. ఓ అన్న బండి ఇక్కడ లేదే, మా ఇంటికాడ ఉంది. మీరేదో ఆన్లైన్ అని పెట్టిరు కదా, అందుకే వచ్చిన. పా ఇంటికి పోదాం. సరే ఇంటికి వచ్చి మా ఎత్తాడు కానీ 50 రూపాయలు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే సర్వీస్ ఛార్జీ. 50 పంక్చర్ 100, సర్వీస్ ఛార్జ్ 50, మొత్తం 150. సరే 50 అయితే 50, రమ్మని ఇస్తా. మొత్తం 150 అవుతాయి. మరి నాకు మా తెలుసు, నువ్వు అవుతావా అన్న? చెప్పరా అర్జెంట్ చేతురా. మేడం పోయేస్తా. సరే ఏమైందిరా అటే వేణవు? ఇక గిట్ల అయితే మన పంచారు కొట్టు నడిచినట్టే. ఒక్క బండి వేయడానికి గింత సేపు పోతివి. ఏం చేయమంటావు అక్క? ఆ నలవకపోడు గీన్నే అనుకుంటా ఎంతో దూరం తీసుకెళ్ళిపోయిండు. వచ్చేవరకే గీ టైం అయింది. ఎట్లయితే బండి అయితే వేసినావుగా, 150 రూపాయలు అయితే వచ్చినాయిగా. మా ఇచ్చిన 150 రూపాయలు, పంక్చర్ లేదు ఏం లేదు. ఆ ఇంటికి ఆటోలో పోతే 300 రూపాయలు అయితే ఆట. అందుకే మా దగ్గరకు వచ్చి పంక్చర్ అని అబద్ధం ఆడి ఇలా తీసుకొని పోయిండు. పీక్త వీకని ఎట్లయితేంద్రా, మనకు 150 రూపాయలు అయితే వచ్చినాయిగా. 150 రూపాయలు మా ఇచ్చింది కానీ 200 రూపాయలు పెట్రోల్ తాగింది. అబ్బా కర్రోడు, 50 రూపాయలు మనకే బొక్క పెట్టిండా? ఎప్పుడన్నా రాడా అని సంగతి చెప్పుదాం. సుత్త మంచిగా ఉంది అక్క. ఎక్కడ వేయించినావు? సుత్త ఎడ వేయిస్తేంద్రా సుత్తం ఒక పొడా. నేను గిరాయి కత్తనా నటి చూసుకుంటా నేను దండాడితే నువ్వు సుత్త ఎడ వేయించినావు, ఈ పానలు ఎక్కడ తెచ్చినావు, అవి ఎడ తెచ్చినావు, ఇవి ఎడ తెచ్చినావు అంటున్నావు. నల్ల మొక్క పొడా. సరే అని అక్క, ఇలా పొద్దుగా దేవుడికి మంచిగా మొక్కలేదా? ఒక్క గిరా కత్తలేదు. ఏ దేవునికి మా మొక్కిండ్రా, కానీ నేను మొక్కిన టైంకి ఆ దేవుళ్ళు లేచిండో లేవలేదు. ఓ పిసక్క, దేవుడు వండుకోడు, దేవుడికి నిద్ర రాదు. ఎందుకంటే మనం బండనీయం కదా, ఏదో ఒక కోరిక కోరుకుంటుండేనే. నిద్ర వస్తుంది దేవునికి. ఏమురా, ఏమో ఓనర్ని పట్టుకొని పిసా గిసా అని మాట్లాడుతాండు. మెడలు పట్టి దొబ్బెత్తా. ఇక్కడనే పని కాదు, ఈ ఊళ్ళో ఎక్కడ పని దొరకకుండా ఎత్తా నీకు. అబ్బో, ఈ పెద్ద గవర్నమెంట్ జాబ్ నాకు ఇచ్చింది. సారీ అక్క. అదే మరి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. సరే అక్క. ఏవరా అక్క అన్న అనుకుంటా అక్క. అక్క అన్న 2 కలిపితే అక్కన్న, 2 కలిపితే అక్కన్న. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఓరి అక్క, ఏమైందిరా సైకిల్కి? ఏమైందో అన్న దీనికి, సైకిల్ దొక్కితే కాళ్ళు బాగా నొత్తన్నాయి. నీ కాళ్ళు నొత్తే గిక్కడ గీడేం చేస్తారా? దావకాళ్ళకు మావైనక్క, నా కాళ్ళల్లో అసలు ఏ ప్రాబ్లం లేదట. ఈ సైకిళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉందని వాటికి వచ్చిన. ఈ ముఖం ముందే పోవారా? సరే పట్టుకరా చూద్దాం. అరే బిట్టు, నీ శరాలు గుల్లేరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏందన్నా శిరాలు ఉన్నాయా? ఎక్కడి నుంచి? కిందికెళ్ళి గుల్లేరా? కిందికెళ్ళి. కిందన్నా కిందికెళ్ళి ఉన్నాయా? ఓ పోడా, కిందికెళ్ళి అంటే నీ కిందికెళ్ళి కాదురా, సైకిల్ కిందికెళ్ళి గుల్లే అంట అన్న. ఓహో, సైకిల్ శరాలు ఉన్నాయా? ఇంకా నేను నా శరాలు ఉన్నా, నేనెంత భయపడుతుని. ఈ పోరగాళ్ళు పాడుగాను ఏం మాట్లాడి డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటారు. సైకిల్ కి ఏమైందిరా ఎంఎంఎస్? ఏం చెప్పాలక్క, అది కన్ని రోగాలే. ఇటు శరాలు ఉన్నాయి, ఇటు పుల్లలంకర పోయినాయి, బ్రేక్ పడతలేదు. ఏమురా, ఏమో రోగాలు అంటున్నావు?
అంటే అక్క నేను మెడికల్లో మెకానిక్ కదా, నేను బండ్లను చదివినా మనుషులను కూడా చదివినా, అందుకే రోగాలు బిగాలని మాట్లాడుతాను. ఈ రోగం 2 అక్కలు గాను. ఆ సైకిల్ రోగం ఏందో చూసి పంపి. సరే అక్క. తమ్ముడు మొత్తం 2500 అవుతాయి. ఏంది 2500 అన్న? ఆ పైసలు పెడితే ఈ సొంటి కొత్త సైకిల్ వస్తుంది. అట్లయితే కొత్త సైకిల్ వంకపో, నీ శరాలు ఊలా. ఓ ముండ కొడక, వచ్చిన గిరాయికి పోగొట్టకు. ఎంతో కొంత తీసుకొని ఆయనకి ఎంత అయితే చెప్పు చేసి పంపి. ఎంతైతే అంటే 100 రూపాయలు మా సైడ్ చేయచ్చు అక్క. అవురా, 2500కు 100కి ఏమన్నా పొంతనుందారా? ఇదేమన్నా హాస్పిటల్ అనుకుంటానవారా? మెడికల్ బిల్ వేసినట్టే ఎత్తాను. మెడికల్ బిల్ వేసినట్టు వేయకు, మెకానికల్ బిల్ వేసినట్టు వేసి చేసి పంపి. అదే అక్క 2000 రద్దని 100 రూపాయలు అయితే అంటాను. ఓ పొడా 100 రూపాయలు అవుతాయి చేయండి. 2500 అయితే అన్నాక నిజంగా నేను శరాలు గుళ్ళే అన్న 100 అయితే మాయ్. అదేరా పొడా 5 రూపాయలు సైకిల్ జోరు నడుతుంది, జోరు దొక్కపో 100 రూపాయలు. ఏమైరా జేబులో పెట్టుకుంటాను? నీకు నెల నెలకు జీతం అని మాట్లాడుకుంటుగా, మళ్ళేమో ఆ పైసలు జేబులో పెట్టుకుంటాను విడితే. అంటే అక్క నీకే ఇద్దామని చూసిన, మర్చిపోయిన జేబులో పెట్టుకున్నా. ఇవి అక్క తీసుకో. అక్క అక్కడ మళ్ళీ వచ్చిండు. ఓ కర్రోడా, మళ్ళీ వచ్చినవా? బండి పంచరాన్ని తీసుకుపోయి 200 రూపాయలు పెట్రోల్ కొట్టావు. 150 రూపాయలు ఇచ్చినావా? మా 50 మాకు ఇద్దే. అంటే అప్పుడు కొద్దిగా అర్జెంట్ ఉండే, ఆటో కోతే 300 అవుతాయి అని మీరు ఆన్లైన్లో చూసి మిమ్మల్ని తీసుకుపోయినా. 150 సేఫ్. నీకు స్వారీ, నీకు స్వారీ. ఇగో నీకైతే 2 సార్లు స్వారీ. అరే కర్రోడా, నీ స్వారీని తీసి సంకల పెట్టుకో. నీ స్వారీ నాకెందుకురా? నువ్వు ఏ బట్టి మా 50 రూపాయలు బొక్కైనాయి. 50 రూపాయలు మాకు ఇయ్యి. మీ 50 రూపాయలు నీకు ఇస్తా కానీ ఇగో నాకు గాడి దిగుతుంది, చూడవా కొద్దిగా. ఏంది నీ గాడిపా? ఏ గాడిపైన నా గాడుపు కాదు, బండిది. ఇగో ముందర టైర్ కలిగి దిగుతుంది, ఎంత కొట్టే దిగుతుంది, అవతలేదు. అది ఊకే గాలి దిగుతానంటే అది పంపించారు అయింది. సంటెస్ట్ అండి చేస్తా. ఏందిరే ఇది? బరి వీటికి ఏరు కాసి తట్టింది కానీ స్టాండ్ అత్తలేవు, నువ్వే అయ్యి. నువ్వు బండి ఎత్తులేవు, బండి ఎందుకు కొన్నావు మరి? ఓ అన్నా నీది పని చేయది. ఏంటిది నాది పని చేయదా? ఏంటిదానా? టీప్ అన్నా టీపు పని చేయది. టీప్ మొత్తం పోయింది, కొత్త చేసుకోవాలి. 350 రూపాయలు అవుతాయి. ఏమంటావా? అరే ఇవి 350, అవి 50, మొత్తం 400. 400 ఏమో ఇస్తే అయ్యి, లేకపోతే అప్పుడే వీకువాను. ఊరు 400. నన్ను అంతా కూడా 400 ఎవరు ఇయ్యడు. ఇప్పుడు మీ 400కి ఏడుకోమంటారు, ఒక 200 తీసుకోలేరు. ఏంది 200? 400కు రూపాయి తక్కువ తీసుకోను, ఉంటుండి పోతావో. సరే ఆ టైర్ పిడి సపడకి వీక్తా. ఏమో 400 అంటే 400. ఏంది టైర్ ఫిట్ చేసి అన్న? అట్లయినా 100 రూపాయలు అవుతాయి. అవి 50, మొత్తం 150 రూపాయలు. ఊరిని కొంప కాలిపోను. సరే అయితే చెయ్యి, ఇక పైసలు ఇస్తే కానీ మొత్తం. నీ మీద నమ్మకం లేదురా. ఫస్ట్ 400 ఇచ్చినాకనే ఎత్తాడు. ఇయ్యి. అవ్వా మీతో గండ ఉన్నట్టుంది కదా. సరే ఇగో తీసుకోరు 400. ఓకే అన్న అయిపోయింది, తీసుకోపోయి. సరే. అరే ఎంఎంఎస్ గా నేను ఇంటికోయి అన్నం తినత్తా. అచ్చరాక ఎవరైనా అత్త గిట రిపేర్ చేసి పంపి. మెడికల్ బిల్లు లెక్క బిల్లు లేయకు, మెకానిక్ బిల్లు లెక్కేసి చెయ్యి ఎంతో కొంతకు. ఉట్టిగా ఇంత అంత అని మర్రగొట్టకు. సరేనా? నేను పోతానా మరి. సరే అక్క. అక్క పోయిందిగా,
ఇప్పుడు ఫుల్ మంది రావాలి, సగం అక్కకి ఇవ్వచ్చు, సగం జేబులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇట్టుంటేనే బతుకుతారు, లేకుంటే మన పొట్ట నిండేది మనం బతకలేము. బండిలో పెడితే ఉంటుందా ఉంటది. అన్నా అన్న చెప్పు. అన్నకి జర బండిని చూడే, మా అత్తగారింటికి పోయి అత్త. సరే అన్న, నువ్వు వేరా, నేను చూసుకుంటా. అగో బండికి ఏమైంది? ఇవరాక మంచిగానే పోయిందిగా, ఇప్పుడేంది ఆగింది? అసలు స్టార్ట్ అయితే లేదు. అబ్బా సాప శనివంతా తిరిగి వచ్చి నాగాలేనికే పడ్డట్టు ఏదో బండి నా షెడ్ ముంగటికి పోయి వచ్చి ఆగింది. ఆ రిపేర్ ఈ రిపేర్ అని చెప్పి వెయిల్ దొబ్బాలే. ఏమైంది మేడం? బండి స్టార్ట్ అయితే లేదు. ఇంతకు నువ్వెవరు? ఐఎమ్ ఎంఎంఎస్, ఈ షెడ్ కోనని నేనే. ఏంది షెడ్డికా? ఎవరి షెడ్డికి? ఎవరి షెడ్డికి? షెడ్ కాదు మేడం, షెడ్డు ఈ మెకానిక్ షెడ్కు నేనే ఓనర్. ఐఎమ్ ఎంఎంఎస్. ఎంఎంఎస్ఆ అంటే ఏంటిది? ఎంఎంఎస్ అంటే మెడికల్ మెకానిక్ సుమన్, అందరు షార్ట్ కట్లా ఎంఎంఎస్ అంటారు. అవునా? అబ్బాకి బండి స్టార్ట్ అయితే లేదు, కొద్దిగా చూడవా? అరే జరుగు, ఇప్పుడు ఇది నా బండి. అగో నీ బండి ఎట్లయితది? నా బండేనా? ఈ బండి రిపేర్ చేసిరాక నా బండి అంట అన్న, మంచిగా రిపేర్ చేసి నీ చేతిలో పెడతా. అబ్బా నా చేతిలో పెడితే నాకు బండిలు ఇవ్వదు కదా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. చేతిలో పెట్టుడు అంటే బండి చేతిలో పెట్టుడు కాదు, మంచిగా వేసి ఇస్తా అంట అన్న. అబ్బా సరే సరే చెయ్యి. అబ్బా లివర్ వేడైనట్టుంది కదా. బండికి ఎక్కడన్నా లివర్ ఉంటుందా? మనిషికి ఉంటది గానీ. అబ్బో దొరికిపోయేటట్టున్నా, ఎట్టయినా కవర్ చేయాలి. లివర్ వేడైందంటే ఇంజన్ వేడైంది. మనకు లివర్ ఎంత ముఖ్యమో బండికి ఇంజన్ అంత ముఖ్యం. రోజు రోజుకి పంతక్కువ పంచులు ఎక్కువైపోతున్నారు. అబ్బా మరి ఇప్పుడు ఏం చేసుడు? ఏం లేదు, ఇల్లున్న చెడు రక్తం తీసేసి మంచి రక్తం ఎక్కియాలి, అప్పుడు మంచిగా నడుతుంది, ఎలాంటి ట్రబుల్ ఇయ్యది. అసలు నువ్వు మెకానిక్ గురించి చదివినవా, డాక్టర్ గురించి చదివినవా? ఏమన్నా లివర్ అంటున్నావు, రక్తం అంటున్నావు. ఆయిల్ ఇంజన్ లా ఆయిల్ ఖరాబ్ అయింది, ఇలా కొత్త ఆయిల్ పోయాలి. మన బాడీలో రక్తం ఎంత ముఖ్యమో ఇంజన్ లా ఆయిల్ అంత ముఖ్యం. సరే సరే, మరి ఇప్పుడు నీ దగ్గర ఆయిల్ ఉందా? ఆయిల్ కి ఎంత అవుతాయి? ఆయిల్ కి బాగా ఏం కావు, 350 రూపాయలు ఆయిల్, 50 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్. అట్లా బ్రేక్ బరిబర్ లేదు, ఇలా ప్లగ్ వేయింది, మొత్తం 1000 రూపాయలు దాకా అవుతాయి. ఏంది 1000? అబ్బా గన్నిగా నా దగ్గర లేవు కదా. 1000 అయితే నీ బండి నడుతుంది. నువ్వు ఆడోళ్ళు అయిపోయికే 1000 రూపాయలు చెప్పిన, మొగోళ్ళు అయితే 1500 చెప్పటం. అబ్బా ఎంఎంఎస్ జర యూస్ తీసుకోరాదు, బాగా దూరం పోవాలి. అబ్బా గట్లా పడేది మేడం, మా మేడం ఒప్పుకోదు మళ్ళా. మేడవా? నువ్వే ఓనర్ ఏవో, మేడం ఎక్కడిది? అంటే మీకు పెళ్ళి అయిందా? లేదు, నేనే ఓనర్ని, ఏదో కాలు తప్ప అట్లా అన్నా. మీకు పెళ్లి కాలేదా? మరి ఈ మేడం కోసం కొద్దిగా తక్కువ చెయ్యరాదు? సరే సరే, ఒక 100 రూపాయలు తక్కువ ఇయ్యి. ఈ మేడం కోసం సార్ గారు 100నే తక్కువ చేస్తారా? మీరు మస్తు అందంగా ఉన్నారు తెలుసా? మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా. సరే మేడం, ఇంకో 100 తక్కువ వేసుకోరి. అబ్బా గంతేనా? ఇగో నీకు జిఎఫ్ లేకపోతే మీ షెడ్డుకు నేనే కేజీఎఫ్ అయితా. అంటే అర్థం కాలే మేడం. గది కూడా అర్థం కాలేదా మొద్దు? నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మీ షెడ్డుకు నేనే రాణినైతా. నాకు లేడీస్ అంటే ఇష్టం. అంటే లగ్గం చేసుకుంటాం అన్నట్టు. ఓ కుడుకో, లగ్గం చేసుకుంటా అయితే నీ బండి ఫ్రీగానే వేసి ఇస్తా. అబ్బా కొడుకు ఉత్తగానే పుట్టల పడ్డాడు, బండి వేసినాక సపరేట్గా వీక్తా. ఇప్పుడు ఈ న్యూస్ నవ్వాలి, లేకపోతే ఇవరాక చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పటివరకే బండి అయితే అంత ఓకే, ఆయిల్ చేంజ్ అన్నా కదా, అది పొద్దుగా చేద్దాం, మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే. సరే మరి పోయి అత్తా. సరే మళ్ళా రా రేపు. సరే అత్తా. సరే మరి పోయి అత్తా. ధీర 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 మనసాగలేదురా.
మంచిగా పెట్టిరే చికెన్ కడుపు నిండా తిన్నా తిన్నావు కానీ బండేది ఓ బండి ఏది గిడ కూడా ఉండే గిడ అని చూసుకోమని చెప్తున్నా అన్న అడుగుదంప. బండిని చూసుకోమని చెప్తున్నా బండి ఏది ఓ బండిని చూడు అని చెప్పింది మీరేనా? మీ బండే ఎత్తాండు మీకోసం అప్పటి నుండి తల్లాడుతాండు. ఒక 5-10 నిమిషాలు కూర్చోరు, ఇక అయిపోయినట్టే. అన్న ఒక్క 5 నిమిషాలు కూర్చోరు అయిపోయినట్టే. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన, బ్రేకులు సరిగా అత్తలేవు, బ్రేకులు చేంజ్ చేసిన, ఈ ముంగట లైనర్లు పోయినాయి, లైనర్లు కొత్త వేసిన, ఈ బేరింగ్ కూడా పోయింది. ఒక్క 5 నిమిషాలు తిరగడం అయిపోతుంది. కూర్చోరన్న అయిపోయినట్టే. అరే మేము ఏం చెప్పినావు, నువ్వేం చేస్తున్నావురా? మేము బండి చూడు అన్నావురా. అదే అక్క చూస్తా అన్న అయిపోయినట్టే. దీనికి లేనిపోయిన రోగాలు అన్నీ దీనికే ఉన్నాయి. ఒక్క 5 నిమిషాలు ఆగు అంతే అయిపోయినట్టే. అరే పిసోడా, మేము బండి చూడు అని అంటే ఎవరైనా ఎత్తుకపోతారు కావచ్చు, బండిని చూడు అన్నావురా నాయన. రిపేర్ ఏమనలే. అవురా ఎంఎంఎస్, బండిని చూడరా అని చెప్తే బండి ఇప్పి కుప్ప పెట్టినవారా? నేను వాళ్ళు రిపేర్ చేయమన్నారు కావచ్చు, మంచిగా పైసలు అవుతాయని నేను చూస్తాన్నా. అంటే అక్క వాళ్ళు బండిని చూడు అన్నారు కదా, రిపేర్ చేసుడేమనుకొని నేను ఇట్లా చూస్తా అన్న. అమ్ముక మంచిగా చెప్పా దాని మరి. నేను మంచిగా చెప్పినావురా ఎదవా, బండిని అంతా నాశనం చేసినట్టున్నావుగా నువ్వే బట్టి. ఆవు వీడు ఎక్కడ దొరికింది నీకు? అయ్యో అన్న, ఈడు ఇయ్యాలనే కొత్తగా జాయిన్ అయిండు. ఈడు గిట్ల చేస్తానని నాకేం తెలుసు. మంచోనే పెట్టుకున్నావు పో, చూసి రమ్మంటే కాల్స్కి వచ్చినట్టుంది ఈ నెవ్వారం. అయ్యో సారీ అన్న, మీ టైం మీకు ఎక్కించి మంచిగా ఎట్లుందో అట్లా చేసి ఇస్తా అన్న. అన్న నువ్వు గత మా హాస్పిటల్లో పనిచేతుగానే మళ్ళీ గీడేం చేస్తున్నావు? తెలిసిపోయిందా? అగో గీడ్ హాస్పిటల్ ఎందుకు పనిచేస్తాడు? ఒకవేళ చేత ఇటే మెకానిక్ షాప్ లో పనిచేస్తాడు. ఏ లేదక్క, మా డాడీ కప్పట్లు అడిగితే హాస్పిటల్లో పనిచేస్తాను అని చెప్పిండు. అవురా సుమను, హాస్పిటల్ లో పనిచేస్తోండివి, మరి గీడేం పని చేస్తా అని వచ్చినవురా? నిజమే అక్క, నేను ఒకప్పుడు హాస్పిటల్లో పని చేసేటోని అక్క చెల్లి ఎల్లగొట్టిర్రు. ఎందుకురా? ఏం లంగా పని చేసినావు? అంటే లంగ పని ఏం చేయలే అక్క, ఒకరికి దెబ్బ తగిలిందని వచ్చిండు, అంకి కుట్లు పడ్డాయి, కుట్లు వేసిన, కుట్లు ఎక్కడ ఊసిపోతాయో అని అటొక నట్టు ఇటొక నట్టు వేసి పాతోని టైట్ చేసిన. అందుకేనేమో నువ్వు హాస్పిటల్లో పనికిరావని ఈ పని చేసుకోమని ఇటెల్ల కొట్టినట్టున్నారు. అదే వాళ్ళు ఎల్లగొట్టిర్రు, నాకు ఆ పని సెట్ కాదని నీటి వచ్చిన. అందుకేనారా కటింగ్ బ్లేడ్ పట్టి ఏం చేస్తారంటే పండ్లు విక్తారన్న పడుతుంది. లివర్ ఏదిరా అంటే నీ లివర్ పెట్టబడుతుంది. ఇక నువ్వు ఇంట్లో కూడా పనికి రావురా, పోరా పో ఎంఎంఎస్ గా. ఎంఎంఎస్ అంటే నన్ను అడగకు, ఆ నల్ల మొక్క పొన్న అడుగు చెప్తాడు. ఎంఎంఎస్ అంటే ఏంటిదన్న? ఎంఎంఎస్ అంటే మెడికల్ మెకానిక్ సుమన్, అందరు షార్ట్ కట్లా ఎంఎంఎస్ అంటారు. గిట్లా ఎటు కాకుండా చదివితే గిట్లనే అవుతావు. అటుగాలే ఇటుగాలే పొయ్యి గుడి ముందట బిచ్చ పడుకోపో సప్పుడేక. నేను అడుకుంటానా? ఐఎమ్ ఎంఎంఎస్. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. ఇంకోసారి ఎంఎంఎస్ అన్నావనుకో చెప్పందుకొని చెప్తా బాడుకోవు. నడివి నుంచలి మా పోతా గాని అక్క మీ బండి చేసినా కదా, మొత్తం 5,000 రూపాయలు అయినాయి. ఇక 500 రూపాయలు ఇయ్యి. 500 ఏమో కానీ 5 కొత్తలు కూడా ఇయ్య. నేను ఇట్లా మేము చేయమన్నావా? రూపాయి కూడా ఇయ్య పికో. పోతా ఇక ఉంటే అన్నట్టే ఉన్నారు. పానలేట్రా పట్టుకున్నా వారిసిపో. సరే అక్క.